హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం పంజాబీ ట్రెడిషనల్ ఫుడ్స్లో ఒకటైన రాజ్మా మసాలా కర్రీ చేసుకుందాం. ఇక మొదలెడదామా? ముందు రోజు రాత్రి 200 గ్రాముల రాజ్మా తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకుందాం. ఎందుకంటే రాజ్మా 10 నుండి 12 గంటలు నానితేనే మెత్తగా ఉడుకుతాయి. ఇందులోకి కావాల్సినవి: 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల వేయించిన జీలకర్ర ధనియాల పొడి, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, యాలక్కాయలు, చెక్క, లవంగాలు, తాలింపు గింజలు, 1 పెద్ద ఉల్లిపాయ తరుగు, 4 పచ్చిమిర్చి చీలికలు. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని 200 గ్రాముల రాజ్మాకి 4 కప్పుల నీళ్లు పోసుకొని 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 2 పలావ్ ఆకులు, రాజ్మా వేసుకొని 7-8 విజిల్స్ రానివ్వాలి. అప్పుడు రాజ్మా మంచిగా ఉడుకుతాయి. చూడండి ఎంత చక్కగా ఉడికాయో. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని నూనె వేసుకుందాం. ఇందులో 2 పలావ్ ఆకులు, 4 యాలక్కాయలు, 6 లవంగాలు, 2 ఇంచుల చెక్క, తాలింపు గింజలు వేసుకొని 1 నిమిషం వేగనిద్దాం. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర తరుగు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ తరుగు వేసుకొని ఒకసారి కలుపుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఉల్లిపాయలు మగ్గనిద్దాం. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు కలుపుకుందాం. అలానే 2 టమాటాల గుజ్జు కూడా వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు అలా వదిలేద్దాం. ఇలా నూనె పైకి తేలాక 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల ధనియాల జీలకర్ర పొడి వేసుకుని కలుపుకుందాం. ఇది మాత్రం అడుగు పట్టకుండా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన రాజ్మా నీళ్ళతో సహా వేసుకొని ఒకసారి మసాలా అంతా కలుపుకొని 5 నుంచి 7 నిమిషాల వరకు మూత పెట్టి చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగు పడితే ఎంతవరకు మనం చేసుకున్న టేస్టు, ఆ ఫ్లేవరు మొత్తం మారిపోతుంది.
ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఆఖరిగా 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటే ఆహా, ఇది తిన్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి మటన్ తిన్న ఫీల్ మాత్రం వచ్చేస్తుంది. అంతేకాకుండా జీరా రైస్, చపాతీ, పరోటాల్లోకి దీనిని మించిన కర్రీ మరొకటి ఉండదు. ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.